టీటీడీ కల్తీ నెయ్యి నిందితుల కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై నిందితులకు పోలీస్ కస్టడీకి విధిస్తూ తిరుపతి 2వ అదనపు మెజిస్ట్రేట్ విధించిన గడువు 5 రోజుల గడువు ఈరోజు సాయంత్రంతో మరికొద్దిసేపట్లో ముగియనుంది. 4 రోజుల పాటు ఇప్పటికే అరెస్ట్ చేసిన 4 నిందితులని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. తిరుపతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో అరెస్ట్ అయిన 4 బోలే బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు 2 విపిన్ జైన్, పొంబిల్ జైన్, శ్రీ వైష్ణవి డైరీ సిఈఓ అపూర్వ చావ్డా, ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్, వీళ్ళ 4 4 రోజులుగా విచారిస్తున్నారు. వీటికి సంబంధించి అంటే తిరుమల శ్రీవారికి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేసిన ఘటనపై 4 విచారిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, కార్యాలయం లోపల పోలీస్ అధికారులు అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే నెయ్యికి సంబంధించి ఏఆర్ డైరీకి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్నప్పటికీ ఏఆర్ డైరీ ద్వారా బోలేబాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ నుంచి కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వామివారి లడ్డు తయారీకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్టు నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు, కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా చేకూరిన లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరు, అదేవిధంగా శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగించేలా టీటీడీని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు అన్న అంశాలను దిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. గడిచిన 4 రోజులుగా పూర్తి స్థాయిలో నిందితులను 4 ప్రశ్నించడం ద్వారా కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు ఈరోజు మరింత వివరాలు వారి నుంచి సేకరించి సాయంత్రం 5 గంటల తర్వాత కస్టడీ సమయం ముగిసిపోతుంది. దీంతో 4 నిందితులను రూయా ఆసుపత్రికి తరలించి అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. 4 రోజులుగా పలు కీలక సమాచారం రాబట్టారు. బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు పొంబిల్ జైన్, అదేవిధంగా విపిన్ జైను, శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఏఆర్ డైరీకి సంబంధించి నెయ్యిని సరఫరా చేసే సమయంలో ఎలాంటి కల్తీని చేశారో అన్న విషయాలను కూడా గుర్తించేందుకు అవసరమైన ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీకి సంబంధించి ఉద్యోగులను, క్షేత్రస్థాయి ఉద్యోగులను కూడా విచారించడం ద్వారా అక్కడ నుంచి అందిన సమాచారాన్ని ఆధారం చేసుకొని విచారణలో ఉన్న బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొంబిల్ జైన్, విపిన్ జైన్ను పలు ప్రశ్నలు సంధించి సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు అంటే ఏఆర్ డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే స్థాయిలో అర్హత లేకపోయినప్పటికీ, ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ వారు టెండర్లు దక్కించుకునేందుకు టీటీడీలో సహకరించిన ఉద్యోగులు ఎవరు, వ్యక్తులు ఎవరు అన్న అంశాన్ని కూడా పూర్తిగా ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించినట్టు తాజాగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నాణ్యతకు సంబంధించి ఎలాంటి కల్తీ జరిగింది అన్న విషయంపై క్షేత్రస్థాయిలో అంటే ఉత్తరాఖండ్లో బోలేబాబా డైరీ ఉద్యోగుల నుంచి అందిన సమాచారం ఆధారంగా వీరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో ఈ సిట్ బృందానికి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో బోలేబాబా డైరీ పరిసర ప్రాంతాల్లో రైతులతో మాట్లాడుతూ, లేకపోతే వారికి సంబంధించిన ఉద్యోగులతో మాట్లాడి సేకరించిన సమాచారాన్ని వీడియో కాల్ ద్వారా పొంబిల్ జైన్, విపిన్ జైన్కు వివరించి వాటికి చూయించి వీటిపై మీ సమాధానాలు ఏంటి అన్న అంశాలను కూడా ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. బాబా బోలే డైరీకి సంబంధించి విపిన్ జైన్, పొంబిల్ జైన్, శ్రీ వైష్ణవి డైరీ అపూర్వ చావడాతో ఏఆర్ డైరీ ఎండీకి రాజశేఖరన్కున్న సంబంధాలు, వారి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఇలా వివిధ అంశాలపై ఈ 5 రోజుల పాటు సమాచారం సేకరించారు. ఈరోజు సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు. రేపు వీరికి సంబంధించి విపిన్ జైన్, పొంబిల్
పొమిల్ జైన్కు సంబంధించిన బెయిల్ విచారణ కూడా కోర్టులో జరగనున్న నేపథ్యంలో ఈ 5 రోజులుగా సిట్ అధికారులు సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని వారి బెయిల్కి సంబంధించి సిట్ అధికారులు వాదించేందుకు అవకాశం ఉంది. వారికి బెయిల్ ఇవ్వడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశాలు కూడా కోర్టులో వాదన సందర్భంగా వివరించేందుకు వీరి వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు గడిచిన 5 రోజుల్లో విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజశేఖరన్ నుంచి సేకరించిన సమాచారం అత్యంత కీలకంగా మారింది. వారికి బెయిల్కి సంబంధించిన అంశమే కాకుండా కల్తీ నెయ్యికి సంబంధించి టీటీడీ ఉద్యోగుల లేకపోతే ఎవరు ఏ స్థాయి వ్యక్తులు దీంట్లో ప్రమేయం ఉంది అన్న అంశాలను కూడా ఈ 5 రోజుల నుంచి వారి నుంచి సేకరించే సమాచారం ద్వారా వెలుగులోకి రానుంది. అదేవిధంగా ఇప్పటికే పరారీలో ఉన్న ఈ కేసులో 8వ ముద్దాయిగా భావిస్తున్న అపూర్వ చావ్డాకు సమీప బంధువు శ్రీ వైష్ణవి డైరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శర్మ, ఓవర్ టు స్టూడియో.